అందరికీ నమస్కారం. ఈ 2 ఏళ్లు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత నెలలో 27వ తారీఖు నుంచి ఇంటింటికి కూటమి ప్రభుత్వం సంక్షేమ విజయాలని ముందుకెళ్తున్నారు. బహుశా ఇది సంక్షేమ విజయాలు కాకుండా సంక్షేమ అపవిజయాలను పెట్టుకుంటే బాగుంటుందని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీ నాయకుడు అంటారు, చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 సూపర్ హిట్ అంటారు. ఆల్రెడీ అఫ్టర్ ఫ్లాప్ అయిందండి. ఎందుకంటే శ్రీనిధి అని మహిళలకి 1500 ఇస్తామన్నారు. ఎక్కడిచ్చారు? ఇళ్ల పట్టాలు ఏదైనా ఒక మహిళలకన్నా ఇచ్చారా అని అడుగుతున్నాను. ఇవ్వలేదు. అదేవిధంగా నూతన పింఛన్లు ఎస్సీ బీసీ మైనారిటీలకి 50 ఏళ్లకి పింఛన్ ఇస్తామన్నారు. ఒకటైనా ఇచ్చారా? లేదు. కనీసం 60 ఏళ్ళు నిండిన వాళ్ళకన్నా ఇస్తామన్నారు. అది కూడా ఇవ్వలేదు. కాబట్టి మేము అట్టర్ ఫ్లాప్, అపవిజయం, సంక్షేమ పాలన అని కూడా ఈ మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఏదైనా మాట్లాడితే ప్రశ్నిస్తే ఏమంటారంటే చంద్రబాబు నాయుడు గారు వారి 4 మందం అంటారు. అయ్యా మా 4 మందం కాదండి, మీరు 70 ఏళ్ళ సీనియారిటీ 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని అంటున్నారు కదా, మా 4 మందం కాదు కానీ మీ బుద్ధి మందం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడు కూడా గతంలో కన్నా ఇప్పటికైనా కనీసం వయసు మళ్ళింది, బుద్ధి అయినా మార్చుకుంటాడేమో, లేకుంటే ఆయన ఏదైనా ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్స్తాడేమో అనే ఆశతో ప్రజలు ఈ రోజు ఓటేస్తే ఇప్పుడు కూడా వెన్నుపోటు పొడిచే విధంగానే ఈ రోజు ప్రజల పరిపాలన సాగుతుంది. ఈ రోజు మా గొడ్డలి పార్టీ కాదని మీరు వెన్నుపోటు పార్టీ అని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రోజు గతంలో ఎన్నడూ లేని విధంగా అనంతపురం అర్బన్ 1045 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తే ఈ రోజు ఎక్కడ అభివృద్ధి అంటారు? మీరు 200 కోట్ల అభివృద్ధి చేసినాం. ఎక్కడ చేశారండి? మాకైతే తెలుసు. ఈ రోజు మేము వెళ్లే రోడ్లు కూడా మేము చేసిన అభివృద్ధి, మీరు తొంగి చూసే కాలువలు కూడా మేము చేసిన అభివృద్ధి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. గతంలో ఎప్పుడు కూడా మేయర్ సరిపోదు, ఎమ్మెల్యే సరిపోదు, లాంటి ఎమ్మెల్యేకి సరిపోదు, ఎంపీ ఇదే కొట్లాడమే సరిపోయింది కానీ ఎక్కడ కూడా అభివృద్ధి లేదు. అదే విధంగా మా అనంత వెంకటరామరెడ్డిది ప్రతి ఒక్కరిని ఎమ్మెల్యేకి, మేయర్ని, కార్పొరేటర్లు ప్రతి ఒక్కరిని ఏకదారిగా నడిపించి అభివృద్ధి పనులు కొనసాగించడం జరిగింది. ఈ రోజు వెళ్తున్నారా కదా గడప గడపకి కూటమి సంక్షేమ, అది కూడా మేము గడప గడపకి వెళ్ళాలి అనేది కాన్సెప్ట్ తెచ్చిందే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. ఈరోజు దాన్ని కూడా మీరు కాపీ చేసుకుంటూ ఇంటింటికి వెళ్తున్నారా? అది ఇంటింటికి సక్రమంగా వెళ్తున్నారా అంటే లేదు. ఎక్కడైతే మీ నాయకులు ఉంటారో, ఎక్కడైతే మీకు స్పందిస్తారో అక్కడ మాత్రమే వెళ్తున్నారు. మా ప్రభుత్వం అంటే కులం, మతం, పార్టీ చూడుకోకున్నట్టుగా ప్రభుత్వ సంక్షేమ పరిపాలన అందించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. అదే విధంగా గడప గడప కూడా కంప్లీట్ గా చేసిన ఏదైనా ఉందంటే అనంతపురం జిల్లా అనేది ప్రత్యేకంగా మేము తెలియజేస్తున్నాం. గడప గడప నిధులు కూడా 20 లక్షలు సచివాలయం చొప్పున కంప్లీట్ చేసిన ఘనత కూడా కేవలం అనంత వెంకటరామరెడ్డి గారికే తెలుసు. ఎన్నిసార్లు అభివృద్ధి చేశామయ్యా మేము 1045 కోట్లతో అంటే ఈయనకు అర్థం కాని పరిస్థితి ఉంది. ఎట్లా అంటే ఈ 3 ఏళ్ల నుంచి మాకు కనీసం 2 ఏళ్ళు కరోనా ఉంది, 3 ఏళ్లలో అభివృద్ధి చేశామయ్యా. బల్లార్ బైపాస్ నుండి పంగల్ రోడ్ వరకు, ఎన్టీఆర్ మార్క్ నుండి మనము ఎన్టీఆర్ మార్గ్ అభివృద్ధి పని, గుత్తి రోడ్డు నుంచి తలకలేరు వరకు అభివృద్ధి పని చేసాము, సూర్యానగర్ రోడ్డు నుంచి అభివృద్ధి పనులు చేసాము, ఆర్డీఓ ఆఫీస్ నుంచి అదే విధంగా సూపర్ స్పెషాలిటీ రోడ్లు వేసామయ్యా అని మొత్తుకుంటున్నా కూడా ఈయనకి వినలేని పరిస్థితి ఉంది. ఎట్లా అంటే చౌటోల నుంచి శంఖమూదినట్లుంది మా పరిస్థితి ఈ రోజు కూటమి ప్రభుత్వం పరిపాలన. కనీసం అవన్నీ నేర్చుకొనైనా మీరు ఇంకా స్పెషల్ గ్రాంట్స్ తెచ్చి అభివృద్ధి పనులు చేయాలి. కానీ ఇలాంటి ఏం పార్టీ అంటారంటే గొడ్డలి పార్టీ అన్నాడు, చెక్లక్ పాలన అంటారు. ఇదే చెక్లక్ పాలన ఉద్దేశంలో చెక్లక్ పాలన అనేది మాది కాదు. కానీ నేనైతే ఏమంటే కాపీ చెట్ పాలన అని కూడా నేను చెప్తాను. ఏ విధంగా అంటే అమ్మఒడింది, తల్లికి వందనం పెట్టేది, అదే విధంగా వాహన మిత్రం తీసుకొని పోయి ఆటో డ్రైవర్ల సేవలు అనేది, అదే విధంగా 18 ఏళ్ళు 45 ఏళ్ళు నిండోళ్ళకి చెయ్యుతని 18 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళకి ఇస్తామని ఇవన్నీ కాపీ చెట్ పాలన అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఏదైనా అభివృద్ధి పని చేయాలంటే అనంత తర్వాతే. అనంత అంటే అభివృద్ధి, అభివృద్ధి అనంటే అనంత. ఈరోజు దగ్గుపాటి ప్రసాద్ పాలన ఎలాగుందంటే దగుల్బాజీ పార్టీగా ఈరోజు ప్రజలందరికీ పరిపాలన అందిస్తుంది. కాబట్టి ఎక్కడ కూడా మహిళలకు రక్షణ లేదు, మహిళా సంక్షేమ పాలన అందించడం లేదు. ఏ విధంగా చెప్పుకుంటూ పోతగినా ఈ రోజు అంతా సరిపోదని తెలియజేస్తూ, మీకు చాత కాకపోతే నేర్చుకోండి, లేకపోతే దిగిపోండి. ఇటువంటి లేనిపోని అబండాలు వేస్తూ ఈరోజు
ప్రజలకు మబ్బి పెట్టే ప్రయత్నం మాత్రం చేయొద్దని కూడా ఈ సందర్భంగా దగ్గుపాటి ప్రసాద్ గారికి హెచ్చరిస్తున్నాం.